వెల్కమ్ టు మెహర్స్ టేస్టీ కిచెన్. ఈరోజు మనం ఫైబర్ రిచ్ అయిన జొన్న రొట్టెల్ని ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని బాగా వేడి చేసుకుందాం. కొంచెం బాగా మరిగించాలండి. దీనికి జొన్న రొట్టెలు సాఫ్ట్గా రావాలంటే నీళ్ళు బాగా మరగాలి. మరిగిన నీటిలో నేనైతే 2 కప్పుల జొన్న పిండిని వాడుతున్నానండి. 2 కప్పుల జొన్న పిండికి 4 రొట్టెలు అయితే వస్తాయి. ఆ వేడి నీటిలో స్పూన్స్తో కొంచెం కలిపి, ఉండలు లేకుండా కలిపి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం కలుపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వేడి మీద కలపలేం కదా. చల్లారిన తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుందండి. ఆ ఒక బాల్ లాగా, రౌండ్ బాల్ లాగా మనం చేత్తోనే బాగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు రౌండ్ బాల్ వచ్చేస్తుంది. చూసారా, ఇట్లా రౌండ్ బాల్ వచ్చేస్తుంది. జొన్న రొట్టె కోసం మెయిన్గా మనకు నాన్ స్టిక్ పెనం ఉంటే తీసుకోండి. దోశ పెనం కానీ నాన్ స్టిక్ కడాయి కానీ తీసుకోండి. ఎందుకంటే మనం ఒత్తడం లేదు, డైరెక్ట్గా ప్రెస్ చేసుకుంటూ జొన్న రొట్టె సింపుల్గా చేస్తున్నాం కాబట్టి ఈ నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకుంటున్నాను నేను. అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఇష్టం వచ్చింది అప్లై చేసి దీంట్లో రౌండ్గా చేసిన బాల్ని నీట్గా స్ప్రెడ్ చేయాలి. ఈ స్ప్రెడ్ చేయడం అనేది మీకు స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి రాకపోతే చేయిని తడుపుకొని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం రౌండ్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రొట్టె మనకి రౌండ్గా వస్తుంది. చూసారుగా నేను ఎంత నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నాకు త్వరగా వస్తుంది. మీకు రాకపోతే కొంచెం నీళ్ళు తడుపుకొని స్లోగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా షేప్ ఇవ్వాలండి. మధ్యలో ఒక హోల్స్ పెట్టుకుంటే మనకి మిడిల్లో కూడా ఈవెన్గా మనకి రొట్టె కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఈ పెనాన్ని పెట్టేసుకుందాము. ఈరోజు జొన్న రొట్టె కొంచెం కాలడానికి కొంచెం టైమే పడుతుందండి. ఈ ఒక వైపు కాలడానికి నాకు ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. ఇదిగోండి చూడండి, కాలినప్పుడు దాంట్లో నుంచి కొంచెం మంచిగా పొగలు వస్తాయి. ఇప్పుడు చూసాడా ఎంత ఈజీగా మనకు రొట్టె వచ్చేస్తుందో. అందుకే నాన్ స్టిక్ పెనం వాడితే బెటర్. తర్వాత నెక్స్ట్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఓపికతో జొన్న రొట్టెని కాల్చుకోవచ్చు. చూసారుగా ఎంత నీట్గా కాలిందో. ఇప్పుడు మనం రౌండ్గా అంచెలు కూడా బాగా కాలేటట్టుగా రౌండ్గా ఫ్లిప్ చేసుకుంటూ తిప్పుకుంటూ మనం రొట్టెల్ని కాల్చుకుందాం. చూసారుగా ఒక రొట్టె రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు కామెంట్ తెలపండి. ఇంకా మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మెహర్స్ టేస్టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.